వారిద్దరూ అన్నదమ్ములు. ఒకరు ప్రస్తుత ఎంపీ, ఇంకొకరు మాజీ ఎంపీ. అయితే వారిద్దరు ఉప్పు నిప్పులా ఉంటున్నారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. బెజవాడ బ్రదర్స్ మధ్య లిక్కర్ వారు జరుగుతుంది అన్న ఆరోపణలకు తమ్ముడు గట్టిగా ఇచ్చి పడేశాడు. ఇంతకు ఆ అన్నదమ్ములు ఎవరు? లిక్కర్ స్కామ్లో దోచుకుందేవారు, దాచుకుందేవారు? వాచ్ దిస్. కేసినేని బ్రదర్స్ మధ్య లిక్కర్ మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆరోపణలు ప్రత్యారోపణలతో అన్నదమ్ముల మధ్య వార్ ముదురుతోంది. ఎంపీ చిన్నికి లిక్కర్ స్కామ్ ప్రధాన నిందితుడు కేసిరెడ్డితో సంబంధముందని మాజీ ఎంపీ కేసినేని నాని చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఆ ఆరోపణలపైన ఎంపీ చిన్ని క్లారిటీ ఇచ్చారు. తనకు రాజు కసిరెడ్డితో జరిగిన వ్యాపార లావాదేవీల గురించి వివరించారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల గురించి చెప్పుకొచ్చారు. తనపై వస్తున్న ఆరోపణలపై విచారణకు సీబీఐకి లేఖ రాస్తున్నట్లు చిన్ని పేర్కొన్నారు. బెజవాడ బ్రదర్స్ కేసినేని చిన్ని, ఆయన అన్న కేసినేని నాని మధ్య చాలా కాలంగా విభేదాలున్నాయి. కొద్ది రోజులుగా ఈ ఇద్దరు తీవ్రంగా విమర్శించుకుంటున్నారు. తాజాగా లిక్కర్ స్కామ్లో చిన్ని పాత్ర ఉందని మాజీ ఎంపీ ఆరోపించడం సంచలనం రేపింది. రాష్ట్రంలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్లో టీడీపీ ఎంపీ కేసినేని చిన్నికి సంబంధాలున్నాయని ఆయన సోదరుడు మాజీ ఎంపీ కేసినేని నాని ఆరోపించారు. లిక్కర్ స్కామ్లో ఆయన పాత్రపై విచారణ జరపాలంటూ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ విషయాలన్నీ పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ప్రస్తుతం లిక్కర్ స్కామ్లో వైసీపీ నేతలు అరెస్ట్ అవుతున్నారు. ఈ సమయంలో టీడీపీ ఎంపీకి సంబంధం ఉందంటూ వైసీపీ నేత మాజీ ఎంపీ కేసినేని నాని ఆరోపించడం సంచలనంగా మారింది. లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడు రాజు కసిరెడ్డి, ఆయన సన్నిహితుడు మరో నిందితుడు పైలా దిలీప్తో ఎంపీ కేసినేని చిన్నికి వ్యాపార సంబంధాలున్నాయని మాజీ ఎంపీ కేసినేని నాని ఆరోపిస్తున్నారు. ప్రధాన నిందితుడు కేసిరెడ్డి, ఎంపీ చిన్ని, ఆయన భార్య జానకి లక్కీ ప్రైడ్ ఇన్ఫ్రాలో భాగ్యస్వాములుగా ఉన్నారని కేసినేని నాని తెలిపారు. కేసిరెడ్డి, చిన్ని కలిసి పలు వ్యాపారాలు చేస్తున్నారని, రియల్ ఎస్టేట్ కంపెనీలతో పాటు పలు వ్యాపారాల్లో ఇద్దరు భాగ్యస్వాములుగా ఉన్నారని వెల్లడించారు. ఇక నిందితుడు కేసిరెడ్డితో కలిసి చిన్ని లిక్కర్ స్కామ్లో దోచుకున్న సొమ్మును విదేశాలకు తరలించారని ఆరోపించారు. ఈ ఆరోపణలకు ఎంపీ కేసినేని చిన్ని స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చారు. కేసినేని నాని చేసిన ఆరోపణలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు ఎంపీ చిన్ని. రాజు కసిరెడ్డితో తనకు పరిచయం ఉందని తెలిపారు. 4 సార్లు ఆయనను కలిశానని గుర్తు చేశారు. ఇద్దరం కలిసి ఒక కంపెనీ పెట్టామని, దానిని డెవలప్ చేద్దామని అనుకున్నామని చెప్పారు. ఆ కంపెనీ డెవలప్మెంట్తో సహా 6 నెలలు అన్ని ఖర్చులు తానే పెట్టానని వెల్లడించారు. అయితే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రాజు కసిరెడ్డికి సాన్నిహిత్యం ఉందన్నారు. అతని వ్యవహారాలు చూసి తను ఆ కంపెనీలో పెట్టిన పెట్టుబడులు కూడా వదిలేసి రాజు కసిరెడ్డితో దూరంగా ఉంటున్నానని స్పష్టం చేశారు. ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ ను డైవర్ట్ చేసేందుకు తనపై చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక తన అన్నను పాలేరు అని సంబోధిస్తూ విరుచుకుపడ్డారు కేసినేని చిన్ని. విజయవాడ పాలేరుకు చాలా కంపెనీలు ఉన్నాయని, వాటి గురించి కూడా నిగ్గు తేలిస్తే బాగుంటుందని సెటైర్లు వేశారు. ఏపీలో జగన్ ప్రభుత్వ హయాంలోనే లిక్కర్ స్కామ్ జరిగిందన్నారు. తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న వ్యక్తే ఈ కుంభకోణానికి సూత్రధారి అన్నారు. 3,200 కోట్లు తాడేపల్లి ప్యాలెస్లోని 4వ నెంబర్ గదిలోకి వెళ్లాయని ఆరోపించారు. ఆ గదిలోకి రాజ్తో సహా 4గురికే ఎంట్రీ ఉంటుందన్నారు. ఏపీలో లిక్కర్ స్కామ్ దోషులను వెంటనే తేల్చాలని ఎంపీ కేసినేని చిన్ని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని సీబీఐకి లేఖ రాసినట్లు పేర్కొన్నారు. ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. సీబీఐ విచారణకు వైఎస్ జగన్ సిద్ధమా అని సవాల్ విసిరారు. మొత్తానికి చూస్తే బెజవాడ బ్రదర్స్ మధ్య లిక్కర్ వివాదం ముదురుతోంది. అన్న నానికి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు తమ్ముడు చిన్ని. చూడాలి మరి రాబోయే రోజుల్లో వీరిద్దరి మధ్య జగడం ఎక్కడి వరకు వెళ్తుందో.